ఈ సింహానికి చికిత్స చేయకపోతే అది ఖచ్చితంగా చనిపోతుంది. ఇంకా ఈ వీడియోలో మనం కాపాడబోతున్న 1000 జంతువుల్లో ఇది మొదటిది. అదెలాగో చూడండి. హెలికాప్టర్ నుంచి జిరాఫీలకి వ్యాక్సిన్ వేయడానికి మనం ఒక స్నైపర్ గన్ వాడతాం. జిరాఫీలన్నిటికీ టీకాలు వేసేదాకా మనం ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. బాంబు దాడి జరిగిన ఒక జూ నుంచి సింహాలను రక్షించడం, స్వేచ్ఛగా వెళ్ళు. అవి ఒకదానినొకటి చప్పుకునేలా కొట్టుకోక ముందే వేరే చోటికి మార్చడం. దీనివల్ల ఈ ఖడ్గమృగం చాలా ఏళ్ళు బతకగలదు. ఇంకా ఇలాంటి నమ్మలేని ఎన్నో రక్షణ చర్యలు. ఈ సింహం ప్రాణాలు కాపాడే శస్త్రచికిత్స చేయడంతో మొదలెడుతున్నాం. ఇతను డాక్టర్ అలెక్స్. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? ఈ సింహానికి పంటి ఇన్ఫెక్షన్ ఉంది. అది నిజంగా దీని ప్రాణం తీయగలదు. కాబట్టి సింహం ప్రాణాన్ని కాపాడడానికి మనం రూట్ కెనాల్ చేయబోతున్నాం. దాని పంటిలోని ఇన్ఫెక్షన్ ని తీసివేయడానికి మనం దీని ప్రాణాలు కాపాడే సర్జరీ చేస్తున్నాం. ప్లీజ్ ఈ పెదవు నువ్వు ఇలా పట్టుకుంటావా? ఓరి దేవుడా, అతను నిజంగా దాని పళ్ళ నుంచి చెత్తను బయటకు తీస్తున్నాడు. ఇంకా ఈ మురికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది చివరికి సింహం గుండె కవాటాలకు చేరుకుంటుందా? అవును, ఖచ్చితంగా. ఒకవేళ అది నిద్రలేస్తే ఏమవుతుంది? అది నా వేలు కొరికి పడేస్తుంది. నా వేలుని కూడా. ఇది బాగుంది. ప్రొసీజర్ పూర్తయింది. దాన్ని వదిలేద్దాం పదండి. ఇప్పుడు సింహం సంతోషంగా ఆరోగ్యంగా ఉంది. కానీ మనం ఇంకా కాపాడడానికి 999 జంతువులు మిగిలిన్నాయి. మన నెక్స్ట్ మిషన్ కొన్ని ఖడ్గమృగాల్ని రక్షించడం. వాటికి మత్తిచ్చి వేరే చోటికి తరలించడానికి మనం ఈ భారీ రిజర్వేషన్ ని వెతకాలి. మనం ఖడ్గమృగాల కోసం చుట్టూ తిరుగుతుంటే చాండ్లర్ ఆకాశంలో ఉన్నాడు. మనం కాపాడాలని చూస్తున్న ఈ ఖడ్గమృగాల కోసం నేను నిజంగా హెలికాప్టర్ లో చుట్టూ తిరుగుతున్నాను. మామూలుగా బలమైన ఖడ్గమృగాలు బలహీనమైన వాటిని భయపెట్టి తరిమేస్తాయి. కానీ రిజర్వేషన్ చుట్టూ యాంటీ పోచింగ్ ఫెన్సులు ఉండటం వల్ల వాటికి వెళ్ళడానికి చోటు లేదు. అందుకే అవి చివరికి ఒకదానొకటి చంపుకుంటాయి. ఖచ్చితంగా. అందుకే మనం వాటిని నిద్రపుచ్చి ఆపై అవి తమ సొంత భూభాగంలో ఉండగల ఒక స్థలానికి తరలించబోతున్నాం. అక్కడ ఉండటానికి ఆహారం, నీటి కోసం వేదికలు ఉండవు. అవి నిజంగా పెద్దగా బలంగా పెరగలవు. మేము రైనోస్ ని కనుగొన్నాం. వాటిని కాపాడదాం బేబీ. కనిపించింది. గో గో గో. నా దగ్గర ట్రాంక్యులైజర్ గన్ ఉంది. నేను దాన్ని షూట్ చేసి నిద్రపుచ్చబోతున్నాను. వాటిని సేఫ్ గా వేరే చోటికి మార్చొచ్చు. మనం సాధించాం. చాండ్లర్ దాన్ని కొట్టాడు. లెట్స్ గో. ఒక రైనో పడిపోయింది. వేరే చోటికి మార్చే సమయం. హే, గుడ్ షాట్ చాండ్లర్. అన్నిటికంటే ఫస్ట్ మనం యాంటీ పోచింగ్ కాలర్ ని పెడుతున్నాం. ఇది చేసే పని ఏంటంటే ఈ కాలర్ ఖడ్గమృగం వేగాన్ని, దగ్గరలోని వన్యప్రాణులకి దాని దూరాన్ని ట్రాక్ చేస్తుంది. ఒకవేళ ఖడ్గమృగం చుట్టూ ఇతర జంతువులు లేని ఖాళీ ప్రదేశంలో సడన్ గా పరిగెత్తడం స్టార్ట్ చేస్తే వేటగాళ్ళు దాన్ని చంపాలని చూస్తున్నారని మనకు తెలుస్తుంది. ఇవి చాలా కాలం జీవించేలా చూడడానికి మేము మా పూర్తి శక్తిని ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే ఇవి భూమి మీద ఎక్కువగా లేవు. చూడండి, దీనికి థ్యాంక్స్. మేము చెప్పగలిగేదంతే. అయితే ఇదొక మైక్రోచిప్. దీన్ని మనం దాని కొమ్ములో ఒక చిన్న రంధ్రంలో పెడుతున్నాం. ఆ తర్వాత గ్లూతో దాన్ని మూసేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఒకవేళ వేటగాడి ఖడ్గమృగానికి చట్టవిరుద్ధంగా చంపితే మనం దాని కొమ్ముల్ని బ్లాక్ మార్కెట్ లో ట్రేస్ చేయగలుగుతాం. వాళ్ళని పట్టుకోవడంలో హెల్ప్ చేయగలుగుతాం. దాని సొంత చోటికి చేరుద్దాం. దీని వల్ల ఇక్కడున్న ఇతర మృగాలు దాన్ని చంపవు. ఇది కొంచెం మెత్తగా అనిపిస్తుందో నాకు తెలుసు, కానీ దీని జీవితానికి చాలా సంవత్సరాల ఆయుష్ పెంచగలదు. దాన్ని లోపలికి చేర్చండి. ఇది నీ మంచి కోసమే. లోపలికి వెళ్ళు. ఇప్పుడు ఈ మృగం కోసం సురక్షితమైన ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ వేధింపులకు గురవదు, చంపబడదు. ఆల్రైట్, మనం దీనికి హిప్పో అని పేరు పెడదాం. హిప్పోనా? ఇది రైనో కదా? అవును, కానీ దాని పేరు హిప్పో. దాని హిప్పో ది రైనో అని పిలుస్తా. Alright. హిప్పో ది రైనో నీ జీవితాన్ని ఎంజాయ్ చేయి. మనం ఇంకా రక్షించాల్సిన జంతువులు 100లో ఉన్నాయి. నా స్నేహితులు సఫారీలోని మిగతా 2 చిన్న ఖడ్గమృగాల్ని రక్షించాక మేము కాస్త ఎత్తుగా వాటిపై దృష్టి పెట్టాం. వ్యాక్సిన్లతో వాటిని షూట్ చేయడం ద్వారా. మనం ఖడ్గమృగాలకి మత్తు మందు ఇచ్చినప్పుడు కాకుండా ఈ హై పవర్ ఎయిర్ రైఫిల్స్ నిజానికి ప్రాణం నిలిపే మందులతో నిండిన పెద్ద డాట్ ని అందిస్తాయి. మీ వ్యాక్సిన్స్ ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. అవి ఎందుకు పారిపోతున్నాయి? మనం కాపాడడానికి చూస్తున్నాం. ఈ వీడియో మొత్తం మీద మనం 1000కి పైగా జంతువుల్ని రక్షించబోతున్నాం. కానీ ఆ విషయం ఎవరూ జిరాఫీలకు చెప్పినట్టు లేరు. ఎందుకంటే అవి కాస్త కష్టతరం చేస్తున్నాయి. సార్, నేను మీకు వ్యాక్సిన్ వేయాలని చూస్తున్నాను. ఇది మీ మంచి కోసమే. నేను ప్రామిస్ చేస్తున్నా. జిరాఫీ బ్రో. అది చాలా దూరంగా వెళ్ళిపోయింది. మనం మన ఎత్తుగడల్ని పెంచాలి. జిరాఫీల భూభాగం చాలా పెద్దది కాబట్టి వాటికి అవసరమైన మందుల్ని అందించడానికి ఇదే అత్యంత సులభమైన దారి. ఒకవేళ జిరాఫీకి రోగాల్లో ఒకటి సోకితే అది చనిపోవడానికి ఎంత శాతం అవకాశం ఉంది? 100% అది చచ్చిపోతుంది. ఓ మై గాడ్, కొన్ని జిరాఫీల ప్రాణాలు కాపాడదాం. పట్టుకుందాం. జిరాఫీలన్నిటికీ టీకాలు వేసేదాకా మనం ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. నాకు ఇప్పుడు గాల్లో ఆధిపత్యం ఉంది. నీ మెడిసిన్ ఎంజాయ్ చేయి. జాగ్రత్తగా ఉండు. సాధ్యమైనన్ని ఎక్కువ జంతువుల్ని రక్షించడానికి నేను ఎక్స్ట్రా హెల్ప్ తీసుకొచ్చాను. నాకు 5 వ్యాక్సిన్ వేయని జిరాఫీలు కనిపిస్తున్నాయి. 4 వ్యాక్సిన్ వేయని జిరాఫీలు. 3 వ్యాక్సిన్ వేయని జిరాఫీలు. ఇక ఆఖరిది ముందున్నది. అది చూడండి, వరుసగా 5. మనం కిల్ స్ట్రీక్ లో ఉన్నాం, కానీ మనం వాటిని చంపడం లేదు, రక్షిస్తున్నాం. సరిగ్గా అక్కడే తగిలింది. మేము వెళ్లే టైంకి మొత్తం 70 జిరాఫీలకి టీకాలు వేశాం.
దాంతో ఇప్పటిదాకా రక్షించిన జంతువుల సంఖ్య 74 అయింది. మేము అంతకు ముందు చేసిన కష్టానికి ఫలితం కూడా చూసాం. మనం వదిలేసిన రైనా అదిగో. అది సంతోషంగా ఉంది. బ్రో, జిరాఫీలకి వ్యాక్సిన్ వేయడం ఇంత సరదాగా ఉంటుందని ఎవరు ఊహిస్తారు. కానీ మనం ఇంకా చాలా జంతువుల్ని కాపాడాల్సి ఉంది. అందుకే మేము సౌత్ ఆఫ్రికా నుంచి ఉక్రెయిన్ వరకు ప్రయాణం చేస్తున్నాం. అక్కడ ఏళ్ల తరబడి జరిగిన యుద్ధం జూలాను నాశనం చేసింది. రక్షించబడిన సింహాలు తాత్కాలిక షెల్టర్లలో జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అవి ఇంకా జరుగుతున్న యుద్ధం వల్ల ప్రమాదంలో ఉన్నందున మేము వాటిని అక్కడి నుంచి విమానంలో తీసుకెళ్లబోతున్నాం. అందుకే ఈ 3 సింహాల్ని ఉక్రెయిన్ నుంచి తరలించడానికి ఇదిగో మా దగ్గర ఈ పెద్ద కార్గో విమానం ఉంది. విమానంలో సామాన్లు తీసేశారు. ఇందులో సీట్లు కూడా ఏమీ లేవు. ఆ 3 సింహాలకి ఫస్ట్ క్లాస్ టికెట్లు వచ్చాయి. వన్యప్రాణి సంరక్షకుడు యాంథోనీ పెనిస్టన్ సహాయంతో మేము వాటిని 7,000 మైళ్లకు పైగా దక్షిణాఫ్రికాకు అతని జంతు సంరక్షణ కార్యాలయం లైన్ వాచ్ కు విమానంలో తీసుకెళ్లబోతున్నాం. అక్కడ ఈ సింహాలు స్వేచ్ఛగా తిరగడానికి 14 ఎకరాలకి పైగా ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడ నిజంగా ఒక పులి ఉంది. అదిగో అక్కడే. నిజానికి మ్యాచ్ అదొక సింహం. ఓకే, ఆ గేట్ మూసేయండి. యాంథోనీ మొదటి సింహాన్ని విడుదల చేసిన తర్వాత మిగిలిన రెండింటిని విడుదల చేయడానికి మ్యాచ్ వంతు వచ్చింది.